బ్రేకింగ్ న్యూస్ చాంద్రాయగుట్టలో అధిక మోతాదు అనస్థీషియా ఇంజెక్షన్ తీసుకున్న ఇద్దరు ఆటో డ్రైవర్లు మృతి చెందిన ఘటనలో ఇద్దరు వైద్యులను అరెస్టు చేశారు పోలీసులు. రోగులకు ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ ని బహిరంగ మార్కెట్స్ లో విక్రయిస్తున్న డాక్టర్ జైపాల్ రెడ్డితో పాటు మరో ఆసుపత్రి వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు కోసం ఈ ఇంజెక్షన్లను తీసుకున్న ఆటో డ్రైవర్లు మరణించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందే మెడికల్ దందాకి సంబంధించి ఏ విధంగా అయితే విక్రయించకూడని మెడిసిన్ ని బయట విక్రయిస్తున్న కథనాలకి సంబంధించి మన బిగ్ టీవీలో అనేకమైన ప్రసారాలు అనేవి కొనసాగినాయి. ఇప్పుడు అదే తీరులో మరొకటి వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. చాంద్రాయగుట్టలో అధిక మోతాదు అనస్థీషియా ఇంజెక్షన్ తీసుకున్న ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణించిన ఘటనలో దాన్ని ఎవరైతే అమ్మిన వైద్యులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు. రోగులకు ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ ని బహిరంగ మార్కెట్ లో విక్రయిస్తున్న డాక్టర్ జైపాల్ రెడ్డితో పాటు మరో డాక్టర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మత్తు కోసం ఈ ఇంజెక్షన్స్ ని ఆటో డ్రైవర్లు తీసుకుని వాళ్ళు మరణించడంతో ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక దీంతో పోలీసులు డాక్టర్స్ ని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. కేవలం ఈ ఆటో డ్రైవర్స్ కి మాత్రమేనా, లేదంటే గతంలో ఇంకా ఎంతమందికి ఇదే విధంగా ఈ ఇంజెక్షన్స్ ని విక్రయించారు అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఇద్దరు డాక్టర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుజాత, మనం చూస్తున్నాం ఇద్దరు వ్యక్తులు మృతి చెందారంటే ఏమి చిన్న విషయం కాదు. గతంలో కూడా ఇదే విధంగా డాక్టర్స్ ఇంజెక్షన్స్ ని విక్రయించిన ఘటనలు కూడా ఇప్పుడు దర్యాప్తులో భాగంగా వెలుగు చూస్తాయనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ రత్న, ఎందుకంటే చంద్రాయనగుట్టలో అట్రానియం ఇంజెక్షన్స్ తీసుకొని జహాంగీర్ అదేవిధంగా ఇర్ఫాన్ చనిపోయినటువంటి ఘటన తర్వాత గతంలోనూ బిగ్ టీవీ అనేక కథనాలను ప్రచురించింది. ఎందుకంటే మత్తు ఇంజెక్షన్స్ కావచ్చు, అదేవిధంగా మత్తునిచ్చేటువంటి ట్యాబ్లెట్స్ని మార్కెట్లో ఇష్టాను ప్రకారం అమ్ముతూ డబ్బులే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఘటనలు చాలా చూసాం. బిగ్ టీవీ ప్రత్యేక కథనాలను కూడా ప్రచురించింది. అయితే చంద్రాయనగుట్టలో కూడా ఈ ఇంజెక్షన్స్ అట్రానియం అమ్మినటువంటి వాళ్ళ మీద ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేస్తుంటే బిగ్ టీవీ ఇప్పటికైనా సరే మెడికల్ మాఫియా కావచ్చు, అదేవిధంగా మెడికల్ దందా కావచ్చు ఆగుతుందేమో అని చెప్పేసి ఒక నిఘాని నిర్వహిస్తే ఆ టైంలో కూడా అట్రానియం ఇంజెక్షన్స్ పలు మెడికల్ షాప్లో ఇష్టానురాజ్యంగా అమ్మినటువంటి ఘటనలు చూసాం. అయితే చంద్రాయనగుట్ట పోలీసులు ఇప్పుడు ఈ అట్రానియం ఇంజెక్షన్స్ అమ్మినటువంటి వాళ్ళని ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఏబిఎస్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి జైపాల్ రెడ్డిని, అదేవిధంగా సర్జరీ అసిస్టెంట్తో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి ఆఫీస్ బాయ్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్ళు కేవలము ఇప్పుడు మాత్రమే ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ అట్రానియం ఇంజెక్షన్స్ ని బయటికి పంపించాడా, లేకపోతే గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి అక్కడ పనిచేస్తున్నటువంటి ఆఫీస్ బాయ్ మీద, అతను ఏమన్నా సరే గతంలో వీళ్ళకి సప్లై చేశాడా అనేది కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ లో తెలిసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ ఇర్ఫాన్ అదేవిధంగా జహాంగీర్ కి సంబంధించి ఇర్ఫాన్ జహాంగీర్ కి కాల్ చేసి నాకు ఎలా అయినా సరే ఇంజెక్షన్స్ కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు తను ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా, అంటే ఇందులో ప్రధానంగా ఇర్ఫాన్ జహాంగీర్ని ఇంజెక్షన్స్ అడిగినప్పుడు శివ అనే అతనికి కాల్ చేశాడు. ఆ తర్వాత ఆకాష్ అనే అతనికి కూడా కాల్ చేసి ఎలాగైనా సరే ఇంజెక్షన్స్ కావాలి అని అడిగినప్పుడు తను ఎక్కడుంటాయి ఏంటి అని చెప్పేసి కనుక్కొని చెప్తాను అని చెప్పేసి ఇంజెక్షన్స్ 4 తీసుకువచ్చి అదేవిధంగా ఇర్ఫాన్ మరియు వీళ్ళిద్దరూ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్రమ్ కొంత మేరకే డోసెస్ తీసుకోవడం వల్ల తనకి మత్తు కలగడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆటోలో ఉన్నటువంటి జహాంగీర్ ఇర్ఫాన్ మాత్రం అక్కడికక్కడే మరణించినటువంటి ఘటన చోటు చేసుకుంది. అసలు వీళ్ళు సర్జరీకి ఉపయోగించేటువంటి అట్రానియం ఇంజెక్షన్ ని దొంగతనం చేసి 50 రూపాయలకి మార్కెట్లో దొరికేటువంటి ఇంజెక్షన్స్ ని అటు మార్కెట్లో ఎవరికి అయితే ఈ ఇంజెక్షన్స్ నీడ్ ఉందో మత్తుని కలిగిస్తాయి అని చెప్పేసి మార్కెట్లో 1000 రూపాయల వరకు వీళ్ళు సేల్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు అయితే మాత్రం విచారిస్తున్నారు. ఇంతవరకు గతంలో కూడా హాస్పిటల్ ఏబిఎస్ హాస్పిటల్కి సంబంధించి పనిచేసినటువంటి హాస్పిటల్ బాయ్ కూడా వీటిని
బయట వ్యక్తులకి అమ్మాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరి మీద ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అటు డ్రగ్ కంట్రోల్ అధికారులతో పాటు ఇటు పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రత్న. సుజాత, ప్రధానంగా పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా వెల్లడించారంటే లైక్ ఎప్పటి నుంచి ఈ విధంగా విక్రయిస్తున్నారు ఇంజెక్షన్స్ ని, ఎంతవరకు అర్జించారు, దీనిపైన ఎప్పటి నుంచి డాక్టర్స్ ఈ ఇంజెక్షన్స్ ని ఎవరెవరికి సప్లై చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నింటినీ ఏమైనా పోలీసులు వెల్లడించడం జరిగిందా? ప్రస్తుతానికి పోలీసులు ఈ కేసుకి సంబంధించి చాలా స్పష్టంగా అది అక్రమ్ మాత్రము ఇంజెక్షన్ తీసుకోవడం, కొంత డోసేజ్ మాత్రమే తీసుకున్నాడు. ఇర్ఫాన్ జహాంగీర్ అనేది ఎక్కువ మోతాదులో తీసుకున్న తర్వాత పూర్తిగా వాళ్ళు ఆ ఇంజెక్షన్ వల్ల చనిపోయారు అక్కడికక్కడే. ఈ ఇంజెక్షన్స్ని ఏబిఎస్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ సర్జరీ కోసం తీసుకొచ్చినటువంటి టైంలోనే సర్జరీ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తితో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి బాయ్ ఇద్దరూ కలిసి చేసినటువంటి నిర్లక్ష్యం, అదేవిధంగా బాయ్ బయటికి వెళ్ళి ఇంజెక్షన్స్ అమ్మారు కాబట్టి వాళ్ళతో పాటు హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎండి జైపాల్ రెడ్డి కూడా పూర్తి బాధ్యత వహించాలి కాబట్టి తనను కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇంకా ఎవరెవరికి ఇంజెక్షన్స్ని అలవాటు చేశారు, దీని ద్వారా ఎంతమంది ఇంపాక్ట్ అయ్యారు, ఈ వివరాలన్నింటినీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో వెల్లడించే అవకాశం ఉంది రత్న. సుజాత, ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇంకా అరెస్టులు కొనసాగే అవకాశం ఉందా ఈ కేసులో? ఎందుకంటే నుంచి ఇప్పటి వరకు ఇంజెక్షన్స్ బయటికి అయ్యానంటే గతంలో కూడా తను ఎవరెవరికి అమ్మారు, ఇంకా ఎలాంటి నెట్వర్క్ ఉంది, ఎంతమంది ఇంజెక్షన్స్కి అడిక్ట్ అయ్యారు, ఆ డోసేజ్ తక్కువ తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రం ప్రాణాలు కోల్పోవడం లేదు, కానీ డోసేజ్ ఎక్కువ తీసుకున్నటువంటి వాళ్ళు అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తున్నటువంటి పరిస్థితి చంద్రాయనగుట్టలో చూసాము. అక్రమ్ కొంతమేరకు డోసేజ్ తీసుకున్నాడు కాబట్టి తనకేమీ కాలేదు. అలా తక్కువ మోతాదులో డోసేజ్కి అలవాటు పడి తీసుకున్నటువంటి వాళ్ళకి ఎవరెవరికి ఇంకా ఈ హాస్పిటల్స్ నుంచి అమ్మారు, ఎక్కడెక్కడ వీటిని సప్లై చేస్తున్నారు, వీటన్నిటిని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇంకా టీం ఎవరైనా సరే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. ఇక మనం చూస్తున్నాం ఏదైతే చాంద్రాయనగుట్టలో అధిక మోతాదులో అనస్థేషియా ఇంజెక్షన్లు తీసుకున్న ఇద్దరు ఆటో డ్రైవర్స్ మృతి చెందడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు వైద్యుల్ని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ముగ్గురిని అరెస్టు చేయడం జరిగింది. ఇంకా అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం